హాయ్ దిస్ ఈజ్ నరేంద్ర వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం పిల్లలకి 2 మార్క్స్ ఇంపార్టెంట్ లిస్ట్ ఇస్తానన్నమాట. ఓకేనా, ప్రతి లెసన్ నుంచి ఎన్ని 2 మార్క్స్ ఉన్నాయి, ఓకేనా, వాటిలో ఏవి చదువుకుంటే సరిపోతుంది, ఏ బ్యాచ్ వాళ్ళు ఎన్ని చదవాలి, బి బ్యాచ్ సి బ్యాచ్ వాళ్ళు ఎన్ని చదవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ద్రావణాల లెసన్స్లో 2 మార్క్స్ చాలా ఉన్నాయి. ఇందులో ఇంపార్టెంట్ అయినవి అంటే బి బ్యాచ్ సి బ్యాచ్ వాళ్ళు మాత్రమే చదువుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అది ఒకటి ద్రవ్య శాతము, తర్వాత రౌల్ట్ నియమము, హెన్రీ నియమము, ఎబిలియోస్కోపిక్ స్థిరాంకము, క్రయోస్కోపిక్ స్థిరాంకము, ద్రవ విస్తరణ పీడనము, ఐసోటోనిక్ ద్రావణాలు, ఓకేనా. సో ఇంకా డెఫినేషన్స్ మొలాలిటీ, మోల్ భాగము, ఈ డెఫినేషన్స్ అనమాట. దాని మీద సమ్ అనమాట, మోల్ భాగం మీద సమ్ము, ఓకేనా. సో ఇవి మీరు ఎక్కువగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ అనమాట, ఓకేనా. అది రిమైనింగ్ అంటే అంత ఇంపార్టెంట్ లిస్టేని, బట్ అందులో ఇంకా ఇంపార్టెన్స్ ఎంచుతూ ఉన్నాను అనమాట. ఎవరి గురించి, డల్ పర్సన్స్ గురించి అనమాట, ఓకేనా. అది ఇంకా కణాధార ధర్మాలు కూడా నేర్చుకుంటే మంచిదే. అది నెక్స్ట్ విద్యుత్ రసాయన శాస్త్రం చూడండి ఒకసారి. విద్యుత్ రసాయన శాస్త్రంలో మనం ఖచ్చితంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చెక్ చేయండి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇందులో చూసుకుంటే యువతల పేజీలో మరికొన్ని ఉన్నాయి. ఒకటి ఫారడే నియమాలు, మొదటి నియమం, రెండవ నియమం నేర్చుకుని ప్రయత్నించండి. తర్వాత మోలార్ వాహకత్వం నిర్వచించమని చెప్తాడు, ఓకేనా. తర్వాత ఇంధన ఘటం అంటే ఏమిటి, ఓకేనా, కొంచెం అది కూడా ఇంధన ఘటాల గురించి చూడండి అమ్మా. తర్వాత రేటు నియమం అంటే ఏమిటి, ప్రాథమిక చర్యలు, సంక్లిష్ట చర్యలు అంటే ఏంటి, చర్య క్రమాంకం నిర్వచించాలి, శూన్య క్రమాంక చర్యకి 2 ఉదాహరణలు, మిథ్య క్రమాంక చర్యల గురించి, ఓకేనా. తర్వాత అర్ధాయు కాలము, ఇవంతా అంటే ఒకసారి టచ్ చేయవలసినవే, రిమైనింగ్ అన్ని కూడా ఒకసారి టచ్ చేసుకుని సరిపోతుంది అనమాట, ఓకేనా. అది నెక్స్ట్ లెసన్ చూడండి ఒకసారి. లోహ నిష్కర్షణలో సాధారణ సూత్రాలు. ఇందులో ఒక 2 మార్క్స్ మనకి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో అందులో ఒకటి ప్లవన ప్రక్రియ నిమ్నకారుల పాత్ర, అసలు నిమ్నకారులు ఎందుకు ఉపయోగిస్తాం చెప్పాలి. తర్వాత పోలింగ్ అంటే ఏమిటి, అల్యూమినియం లోహ నిష్కర్షణ క్రయోలైట్ పాత్ర, ఓకేనా. తర్వాత చూడండి ఒకసారి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇత్తడి, కంచు, జర్మన్ సిల్వర్ సంఘటనలు రాయవలసి ఉంటుంది. మాట్ అంటే ఏమిటి, బ్లెస్టర్ కాపర్ అంటే ఏమిటి, ఓకేనా. తర్వాత ఇవి చూడండి ఒకసారి, 2-3 ఖనిజాల ఫార్ములాలు రాయాలన్నమాట. అల్యూమినియం, జింక్, ఐరన్, కాపర్ అనమాట. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత కాపర్ లోహ నిష్కర్షణ సిలికా పాత్ర, ఓకేనా. ఇవి మాస్టర్గా నేర్చుకోవాల్సినవి, ఓకేనా. ఇంపార్టెంట్ లిస్ట్లో ఇంకా ఇంపార్టెంట్ పెడుతూ ఉన్నాను అనమాట. మీ చాయిస్ రిమైనింగ్ అన్నీ చదువుకుంటాం మేషర్ అంటే వెల్ అండ్ గుడ్, ఎక్సలెంట్ అండి. 10 కూడా ఎడిటింగ్ చేయగలరు మీరు, ఓకే. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇక్కడైతే ఏం లేవు, ఇక్కడ చూడండి కొన్ని ఉన్నాయి మనకి. ఈ లిస్ట్లో అయితే మనకి రూపాంతరత అనగానేమి, ఓకేనా. పాస్పరస్ యొక్క రూపాంతరాలు చెప్తే మంచిది. జడజండ ప్రభావము, ఓకేనా. H2O ద్రవం కానీ H2S వాయువు అట ఎందుకో చెప్పాలి, ఓకేనా. సో ఇది ఒక 2 times పడ్డది పబ్లిక్లో. ఇది మీకు కష్టము కాదు అనుకున్న వాళ్ళు చదవండి, కష్టం అనుకున్న వాళ్ళు విడిచిపెట్టేయండి. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. ఇంకా చూసుకుంటే నీటితో F2Cl2 చర్యలు చెప్పాలి, ఓకేనా. ద్రవరాజ్యం అంటే ఏమిటి, నియాన్ ఆర్గాన్ ఉపయోగాలు, డీగాన్ పద్ధతులు, క్లోరిన్ తయారీ, ఓకేనా. ఆ తర్వాత అంతర హాలోజన్ సమ్మేళనాలు అంటే ఏమిటి, ఈతగాళ్ళు వాడే ఆధునిక పరికరాలు, HEO2 మిశ్రమాన్ని ఏ విధంగా ఉపయోగిస్తే చెప్పాలి. తర్వాత XeO3 నిర్మాణాలు. మీకు ఆల్రెడీ ఈ యొక్క విద్యుత్ రసాయన శాస్త్రంకి సంబంధించి అయితే ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే ఈజీగా ఉన్న చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే పీ బ్లాక్లో కూడా ఇంపార్టెంట్ ఈజీగా ఉన్నవి మాత్రమే చదవడానికి ప్రయత్నించండి. మీకు ఇంతకుముందు చదివినవే చదవడానికి ప్రయత్నించండి, కొత్తగా ఏమీ ట్రై చేయకండి, ఎందుకంటే ఉన్నవి మర్చిపోతారు, ఓకేనా. మన సైకాలజీ అదే కదా. అది నెక్స్ట్ డిఎఫ్ బ్లాక్లో కూడా మ్యాక్సిమము కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ అంబిడెంట్ లైగెండ్స్ చాలా ఇంపార్టెంట్. మిస్మెట్లు అంటే ఏంటి, లాంథనైట్ కాంట్రాక్షన్ అంటే లాంథనైట్ సంకోచం అంటే ఏమిటి. తర్వాత చూడండి Zn+2 డయాయస్కాంత పదార్థం అయితే Mn+2 Cr+3 పారాయస్కాంత పదార్థాలు ఎందుకో చెప్పాలి. తర్వాత CaSO4 5H2O అనేవి నీలి రంగులో ఉంటాయట, కానీ ఆర్ధ CaSO4 రంగులు ఏంటట ఎందుకో చెప్పాలి. తర్వాత కీలేట్ లైగెండ్స్, ఉభయదంత లైగెండ్స్ అంటే ఏమిటి, సమన్వయ సమ్మేళనాలు అంటే ఏమిటి, ఓకేనా. తర్వాత పరివర్తన మూలకాలు అంటే ఏమిటి, క్రోమియం మరియు కాపర్ ఎలక్ట్రాన్ విన్యాసాలు రాయమని చెప్తున్నాడు. ఇందులో చాలా తక్కువ రాశాను, డిఎఫ్లోన చాలా ఎక్కువ ఉన్నాయి, ఓకేనా. కేవలం ఏంటంటే
ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా 2 or 3 టైమ్స్ వచ్చినవే. సపరేట్గా ఎక్కువ తక్కువ వచ్చింది ఏం లేదు. అన్నిటికీ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట పబ్లిక్లో. కాబట్టి మ్యాక్సిమము అన్నిటికీ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చినవి మాత్రం ఇక్కడ రాశాను, అవి మాత్రం చదవండి. ఇందులో మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ప్రతి లెసన్ నుంచి మీరు 10 or 8 ఇలా ఎంచుకుంటే సరిపోతుంది అనమాట. మ్యాక్సిమం 9 అటెండ్ చేయగలరు పబ్లిక్లో. నెక్స్ట్ పాలిమర్స్లో మీకు 2 మార్క్స్ అనేవి 2 వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఒక 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఇందులో అన్నిటికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. పొలిమరీకరణం అంటే ఏమిటి, కృత్రిమ అర్ధ కృత్రిమ పాలిమర్లు అంటే ఏమిటి, ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వాలన్నమాట. ఓకేనా? అలాగే మనం ఇక్కడ చూసుకుంటే సంకలన పాలిమర్లు, సజాతీయ పాలిమర్లు, కోపాలిమర్స్ అన్నమాట. వీటి గురించి డిస్కషన్ చేసుకోవాలి. జగ్లర్ నట్ట ఉత్ప్రేరకం అంటే ఏమిటి, తర్వాత ఎలాస్టోమర్స్ అంటే ఏమిటి, ఓకేనా? తర్వాత చూడండి పిహెచ్బివి, ఓకేనా? తర్వాత పీడిఐ, తర్వాత నైలాన్ 2, నైలాన్ 6 యొక్క నిర్మాణము, నైలాన్ 6లో పునరావృతమయ్యే మోనోమర్లు ఏంటి, రబ్బర్ వల్కనైజేషన్ అంటే ఏమిటి, ఓకేనా? తర్వాత ఎల్డిపి, హెచ్డిపి, ఓకే. అది తర్వాత చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ ఇక్కడ 4+2 2 యాడ్ అయినవి తెలుసా? పిహెచ్బివి ఒకటి, తర్వాత రబ్బర్ వల్కనైజేషన్ ఇది ఒకటి, ఓకేనా? ఇది 4 అనమాట. ఇది 4కు ఎక్కువ సార్లు వస్తూ ఉంది, ఇది 4కి ఎక్కువ సార్లు వస్తుంది, ఇది 4కి ఎక్కువ సార్లు వస్తుంది, ఇది కూడా 4కి ఎక్కువ సార్లు వస్తుంది. అంటే 2+4 2 యాడ్ అవుతాయి అనమాట. అక్కడ 2 మార్క్స్ కలిసి వస్తుంది, 4 మార్క్స్ కలిసి వస్తుంది. కాబట్టి చదవడానికి ప్రయత్నించండి అనమాట. ఓకేనా? అది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నిత్య జీవితంలో రసాయన శాస్త్రంలో కూడా మనకి ఈ విధంగానే ఒక 8 or 10 క్వశ్చన్స్ అనేవి మనం చదువుకుంటే మంచిది. ఓకేనా? ఇందులో మేజర్గా ఎల్లోస్టెరిక్ స్థానం అంటే ఏమిటి, ఎంటోగనిస్టులు, ఎకోనిస్టులు, ఆమ్ల విరోధాలు, యాంటీ హిస్టమిన్స్, ట్రాంకులైజర్లు, ఓకేనా? తర్వాత ఎనర్జెసిక్స్ అంటే ఏమిటి, యాంటీ మైక్రోబయల్స్, అయోడిన్ టింక్చరు, గర్భనిరోధక మందులు, కృత్రిమ తీపి కారకాలు, ఆహార పరిరక్షకాలు అంటే ఏమిటి, ఓకేనా? ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సన్సిల్క్ డిటర్జెంట్లు అంటే ఏమిటి, ఓకేనా? సో ఈ లిస్టులో ఉన్నవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలంటే అన్నీ చదువుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి. మీకు ప్రతి దాంట్లో కూడా నేను ఎన్ని టిక్ పెట్టానంటే ముందు కొన్ని లెసన్స్లో 7-8 పెట్టాను, లాస్ట్లోకి వస్తటికి ఇవన్నిటికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను కాబట్టి ఒక 10 or 12 అనేది పెడుతూ ఉన్నాను. కాబట్టి యావరేజ్గా చూసుకుంటే మనకు 60 వస్తాయి. ఓకేనా? సో ఈ 60 చాలు, 60 or 70 చాలు అనమాట యావరేజ్ స్టూడెంట్స్కి. ఓకే. ఇంకిందలో కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇంతకుముందు చదవని విడిచిపెట్టేయండి. ఓకేనా? దాని గురించి మీరు స్ట్రెస్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు 8లు 4లు పర్ఫెక్ట్గా చదువుకుంటే మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. 2 అనేవి మీ ఆప్షనల్, ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి మనం చేసిన ప్రయోగం అనమాట. ఓకేనా? అది. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.